ఇదంతా చేసింది కూడా మాయే. కానీ ఏం చెయ్యనట్టు, అసలు ఆమెకు సంబంధమే లేనట్టు ఎంత బాగా ఉందో. నిజంగా గ్రేట్ మాయ. ఏ ఇంటికి కోడలవుతుందో కానీ ఆ ఇల్లు మహాలక్ష్మి అనుకో అని ఆర్య అంటూ ఉంటే ఇక మాయ అలానే చూస్తూ ఉండిపోతుంది. థ్యాంక్స్ మాయా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వర్ధన్ ఫ్యామిలీ కోసం ఎంతలా చేస్తావని అనుకోలేదు. మీ అన్నయ్య ఈ ఇంటికి నష్టాలు తేవాలని చూసినా నువ్వు మాత్రం ఈ ఇంటికి లాభాలు తేవాలని చూస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ మాయా అని అభయ్ అంటూ ఉంటే, ఓకే అభయ్ పర్లేదు అని మాయా అంటూ ఉంటుంది. ఇక రవి అలానే చూస్తూ ఉంటాడు. నా చేతే ఇదంతా చేయించానని చెప్పిస్తున్నావు కదా అని కోపంగా మాయ మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటే, ఇక గౌరీ గారు ఆలస్యం చేయకుండా భోజనం వడ్డించండి అని అనగానే వెంటనే గౌరీ అందరికీ కూడా భోజనాన్ని వడ్డిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం నిజంగా అసలు మాయ ఇదంతా చేస్తుందా అని అంటూ ఉంటే, అంతలో జెండే మాత్రం ఇదంతా చేసింది శంకర్. కానీ శంకర్ స్ట్రాటజీని మాయ అర్థం చేసుకోలేకపోయింది. ఇక ఈ పాటికే రాకేష్ మాత్రం ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక పిచ్చి కుక్కలా మారుంటాడు. ఏమంటున్నారు జెండే గారు, మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా కూడా మాయానే చేసిందని శంకర్ గారు అన్నారు కదా. అసలు చేసిందే శంకర్. మాయ ఈ ఇంటికి నష్టాలు తీసుకొని రావాలని చూస్తుంది. ఏంటి జెండే గారు ఏమంటున్నారు అని అంటూ ఒక్కసారిగా గౌరీ షాక్ అయిపోతుంది. అవును, ఆ మాయ కూడా వర్ధన్ కుటుంబాన్ని అంతం చేయడానికే ఈ ఇంట్లో అడుగు పెట్టింది అని విధంగా జెండే చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా గౌరీ చూస్తూ ఉంటుంది. కానీ చాలా మంచిదని శంకర్ గారే అన్నారు కదా. ఎందుకంటే శంకర్ ఏమనుకుంటున్నాడంటే అభయ్ మాయను ప్రేమిస్తున్నాడు. అందుకే ఏ అమ్మాయికైనా మంచి మనసు అనేది ఉంటుంది కదా, ఆ మాయ మనసు మార్చి ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు. కానీ తను ఎప్పటికైనా తను మారదు. శంకర్ మార్చాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మార్చుతాడన్న నమ్మకం నాకుంది గౌరీ అని విధంగా అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే మాయ ఇన్ని ప్లాన్స్ చేసిందా? అవును, కానీ శంకర్ మాత్రం తనలో ఉన్న మంచిని బయటికి తీయాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఆ జలేందర్ చనిపోయాక ఆ రాకేష్ ద్వేషాన్ని మాత్రమే పెంచాడు. ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు చూడలేదు మాయ. అందుకే అవన్నీ చూపించాలని శంకర్ అనుకుంటున్నాడు అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే అక్కడ నుండి గౌరీ శంకర్ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. అంతలో గౌరీ మాత్రం అలా శంకర్ని చూస్తూ ఉంటే, ఏమైంది అలా చూస్తున్నారేంటి అంటే, మీరు ఇలా కూడా చేస్తారా అని చూస్తున్నాను. ఏంటి నేనేం చేశాను? భలేవారు, నేనేం చేయలేదు. చిలిపి దొంగ, మీరేం చేయలేదంటే నేను నమ్ముతానా? చేసిందంతా చేసి నాకేం తెలియదంటే ఏంటి నేనేం చేశాను? మీరే ఇదంతా చేశారని నాకు జెండే గారు చెప్పారు. ఆ మాయ గురించి కూడా చెప్పారు. ఆ మాయను ఈ ఇంటి నుండి పంపించకుండా ఎందుకండి ఆ మాయని ఇంట్లో ఎందుకు పెట్టారు? ఎందుకంటే తను కూడా ఒక ఆడపిల్లే కదా. ఏ మూలనో ప్రేమ అనేది ఉంటుంది. అందుకే ఆ ప్రేమను బయటికి తీయాలని అనుకుంటున్నాను అని విధంగా అనగానే ఇక ప్రేమ ఎంత మధురం సాంగ్ మనకు వస్తూ ఉంటుంది. గౌరీ ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, చూడాలనిపించి చూస్తున్నాను. చూస్తారు కానీ మా తమ్ముళ్లకు మీ చెల్లెలకిచ్చి పెళ్లి చేయమంటేనే ఇప్పుడు అవన్నీ ఎందుకు? మన గురించి మాట్లాడండి, వాళ్ళ గురించి మాట్లాడకండి. ఏదైనా అంటే ఇదిగో ఇలాగే అంటారు. ఏంటో మీరు ఎప్పుడు అర్థం కాదు అని విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే గౌరీ మాత్రం శంకర్ దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. గౌరీ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉన్న సమయంలో మనకు సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఇక అలానే చూస్తూ ఉంటే మనసులో మాత్రం గౌరీ ఇలా అనుకుంటూ ఉంటుంది, శంకర్ గారికి కూడా గతం గుర్తుకు వస్తే ఎంత బాగుండో అని మనసులో అనుకుంటూ ఉండగా మరోవైపు మాత్రం రవి నీతో మాట్లాడాలని నేను ఇక్కడికి వచ్చాను. అసలు ఇదంతా నేనే చేశానని అనుకుంటున్నావా? నువ్వే ఇదంతా చేశావని శంకర్ గారు చెప్పారు కదా. నిజంగా నేనేమీ చేయలేదు. అసలు అలా ఎందుకు చెప్తున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను ఎలాగైనా సరే ఈ కంపెనీని
ఉండకుండా నష్టాల పాలు చేయాలని చూస్తే, కానీ ఆ శంకర్ గారు మాత్రం అలా ఏదో అనుకుంటున్నాడు. నన్ను నమ్ము రవి, నేను ఇదంతా చేయలేదు. అయినా నేనెందుకు ఇదంతా చేస్తాను? వర్ధన్ కుటుంబ నాశనాన్ని కోరుకునే నేను అలా ఎందుకు చేస్తాను రవి? అంటే నాకు ఇప్పుడు అర్థమైంది, ఇదంతా కూడా శంకర్ గారే చేశారు. కానీ ఇదంతా నువ్వే చేశావని అందరిలో చెప్పారంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా మాయా? నిన్ను అందరి ముందు మంచిదానివి అని ప్రూవ్ చేయడానికే నిన్ను అలా అందరి ముందు నిన్ను నిలబెట్టాడు. అభయ్ ముందు ముఖ్యంగా చెప్పాలంటే, ఇంకా చెప్పాలంటే, నీకు కూడా ఒక మంచి మనసుంది, మా ప్రేమాభిమానాలు నువ్వు అందుకోవాలని ఆ శంకర్ గారు అనుకుంటున్నారు. కానీ నేనే పిచ్చివాణ్ణి. ఇన్నాళ్ళు వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా మీతో చేతులు కలిపి నేను పంతంతో మాట్లాడాను. ఇక మీదట అలా ఉండద్దు అని అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా మాయ, వాళ్ళ ప్రేమానురాగాలు నేను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాను. అది కాదు రవి, నేను చెప్పేది విను. వద్దు మాయ, ఇక వర్ధన్ కుటుంబంలో నువ్వు ఎలాంటి ప్లాన్స్ కూడా చేయడానికి వీల్లేదు. ఇక మీదట నేను అక్కికి భార్యగా, వర్ధన్ కుటుంబానికి అల్లుడిగా నేను ఉంటాను. వాళ్ళ పట్ల నేను మంచిగా మెదులుతాను. నాకు ఇదేది అక్కర్లేదు. నాకు ఇవేవి వద్దు మాయా. ఇక నువ్వు ఇచ్చే ఆఫర్స్ కూడా నీ దగ్గరే పెట్టుకో. నాకు ఏ ఆఫర్స్ వద్దో మా నాన్న చెప్తూ ఉంటారు. నేనే మా నాన్న మాటలు వినకుండా మీతో చేతులు కలిపి తప్పు చేశానని అనిపిస్తుంది. ఇక మీదట ఇంతటితో ఆపేద్దాం అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, రవి ఇలా మారిపోయాడేంటి ఒక్కసారిగా? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ రవి కూడా అటువైపు తిరిగిపోయాడు. ఇప్పుడు నేను ఏం చేస్తే మళ్ళీ ఆ రవి తిరిగి వస్తాడు? ఖచ్చితంగా ఇక నా వైపు ఉండడు అనే విధంగా అనుకుంటూ కోపంగా మాయ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక నేను వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ లగేజ్ పట్టుకొని బయటికి రాగానే అదే సమయానికి వర్కర్స్ని చూసి, వీళ్ళండి తెల్లవారక ముందుకే నా ఇంటి ముందు ఇలా అందరూ వచ్చి నిలబడ్డారు. ఏంటి సార్, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి లేదు, బయటికే వచ్చాను, మీ పని మీదే. అవునా సార్? మేము కూడా అందుకే వచ్చాం సార్. మాకు ఫ్యాక్టరీలో కూడా మాకు జాబు ఇప్పిస్తారు కదా ఇవాళ, ఎప్పుడెప్పుడు వస్తారా అని చూస్తున్నాను. అవునా? సరే సరే ఇప్పిద్దాం. మరి ఇప్పివ్వాలంటే లాయర్ ఉండాలి కదా. అక్కర్లేదు, నేను ఇక్కడే ఉన్నాను అని అంటూ లాయర్ లాగానే రాకేష్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. వచ్చారా? ఇక ఫ్యాక్టరీ మీ పేపర్స్ ఇస్తే ఆ ఫ్యాక్టరీ మీద గవర్నమెంట్ స్టాంప్ ఉందో లేదో చూసి ప్రొసీడ్ అవుదాం. అంటే ఆ పేపర్స్ ఇప్పుడు సమయానికి నా దగ్గర లేవు. మీ దగ్గర లేనప్పుడు మరి ఎక్కడ ఉన్నాయి? ఎందుకు వీళ్ళను మోసం చేశారు? మీలాగే మీ నాన్న కూడా దొంగ ఫ్యాక్టరీ అని నమ్మించి వేలాది మంది వర్కర్స్ని రోడ్డున పడేశాడు. కానీ ఆర్యవర్ధన్ సార్ మాత్రం ఆ వేలాది మంది వర్కర్లని ఒక పునాది చేశాడు. నువ్వు కూడా అలాంటి వాడివి. నీ మోసాన్ని వీళ్ళకు తెలియాలని నేను ఇక్కడే ఉన్నాను. వీళ్ళు ఇక్కడికి రాగానే వివరాలు కనుక్కున్నాను. ఇప్పటికైనా అర్థమైందా వీడు మిమ్మల్ని ఎంత చీట్ చేశాడో? వాళ్ళ నాన్నలాగే ఇతను కూడా మిమ్మల్ని చీట్ చేశాడు. పాపం, మంచి మనసులను మేము బాధ పెట్టాం, మాకు ఇలాగే కావాలి అనే విధంగా వర్కర్స్ అనుకుంటూ వీడిని మాత్రం వలి పెట్టకూడదు అని అంటూ వెంటనే ఆ రాకేష్ని చెడమడ వర్కర్స్ కొడుతూ ఉంటారు. ఇక పరిగెత్తుకుంటూ వచ్చి తప్పించుకొని వెంటనే మాయకు ఫోన్ చేయగానే, హలో, నువ్వేదో ఒకటి చేసి ఆ వర్కర్స్ని మళ్ళీ తిరిగి ఫ్యాక్టరీలో పెట్టించు. ఇప్పుడు నేను ఏమీ చేయలేను, అర్థం చేసుకో అన్నయ్య. కొద్ది రోజులు ఏటైనా వెళ్ళు, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏమీ చేయలేని హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాను, అర్థం చేసుకో అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇక మరోవైపు మాత్రం గౌరీ క్రిందికి వస్తుంది. అందరు కూడా క్రిందికి వస్తారు. ఇదిగో అన్నయ్య. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? డార్జిలాండ్కి వెళ్ళడానికి. ఆ రోజు కూడా మీరు ఇలాగే అన్నారు. నేనేమో ఫారెన్ అంటే మీరేమో పంతంగా డార్జిలాండ్ అంటూ మీరు మొండిగా ఉన్నారు. ఏంటి సార్ మీరు? ఏంటి, నేనెప్పుడు అన్నాను? అసలు నేనెప్పుడు ఫారెన్ అన్నాను? అసలు ఏం మాట్లాడుతున్నారు? అక్క, నువ్వెక్కడున్నావు అక్క? నువ్వు గౌరీవక్క? అవును కదా. అదేం లేదండి, ఊరికే కలలో అంటున్నాను. ఓ, కలలు కూడా పట్టపగలు వస్తాయా గౌరీ గారు? ఏంటో అసలు ఈ ట్రిప్ మనకు కాదు, కొత్తగా పెళ్ళైన జంటకి. ఈ ఇంట్లో రవి అక్కి ఉన్నారు కదా, వాళ్ళ కోసమే ఈ ఏర్పాట్లు అని అనగానే ఇక గౌరీ అలానే చూస్తూ ఉంటుంది.